శరణార్థులలో తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి 19వ విడత నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మోడీ సార్ ఏమనంటే కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది రైతులు లేట్ అయితే ఏమో మోడీ పైసలు అనుకుంటా ఉన్నారు, కానీ లేట్ కావంట. ఈ యొక్క కొత్త సంవత్సరం సందర్భంగా అంటే డిసెంబర్ చివరి నాటికల్లా విధి విధానాలు ఖరారయ్యి అంటే మనకు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొన్ని ప్రాబ్లాలు ఈకేవైసీ కావచ్చు, భూ సమగ్ర అంటే ల్యాండ్ వెరిఫికేషన్. ల్యాండ్ అంటే ఇప్పుడు నేను నా వెనకాల కనబడుతున్న భూమి అది నాదే, దాని మీద నేను మోడీ పైసలు తీసుకుంటున్నా, కాకపోతే వెరిఫికేషన్ లేదు. అంటే ఏ భూమి మీద తీసుకుంటున్నానో ప్రభుత్వానికి అవగాహన లేక ఇప్పుడు ఏం పెట్టింది, ల్యాండ్ వెరిఫికేషన్ రిపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అది బట్టే మొన్న 18వ విడతల రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు దాదాపు 5 లక్షల పైచిలకు రైతులకు పైసలు రాలే. ఇప్పుడైనా అసలు ఏంది, ఏం కథ, ఎందుకు మనకు పైసలు వస్తలేవు అనేది ఈ వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయుర్రి. మీకు ఈ వీడియోలో కావాల్సిన అప్డేటు, మనకు ఏం చేస్తే మోడీ పైసలు పడతాయి అనే ఒక విధి విధానాలు కూడా దీంట్లో పూర్తిగా మీకు ఒకవేళ అవగాహన కాకపోతే నెక్స్ట్ కూడా ఈ ఛానల్లో వీడియో వస్తుంది. మెయిన్ ప్రాబ్లాలతోటి ఏం ప్రాబ్లాలతోటి మోడీ పైసలు వస్తలేవు అనేది మీరు చూసుకుంటే కనుక తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు మనకు మోడీ పైసలు వస్తలేవు అనేది. సరే వీడియో అయితే చూడుర్రి, వీడియో లాస్ట్లో మళ్ళా కలుద్దాం. 19వ విడత మోడీ పైసలు 4,000 రూపాయలు రాబోతున్నాయిలో. ఎట్లా అంటే 18వ విడత ఎవరెవరికైతే వల్లేదో వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇస్తా అని మోడీ సార్ మొన్న ప్రకటించిన విషయం చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే ముందుగా వాళ్ళే చెప్తారు. ఎందుకంటే 18వ విడత రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూసుకుంటే కనుక దాదాపు 5 లక్షల పైచిలకు రైతాంగానికి మోడీ పైసలు పడలేదు. మరి ఎందుకు పడతలేదు అంటే చాలామంది లీస్టు ఇప్పుడు ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే మీరు మోడీ పైసలు పొందాలంటే ఏమేం పని చేయాలి, ఎట్లా చేయాలి, ఇగో ఆ ఒక్క పని చేస్తేనే మోడీ పైసలు అట. చూద్దాం ఒకసారి. 19వ విడత ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్కరికి 2,000 ఆ ఒక్క పని చేస్తేనే. కేంద్ర ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 18వ విడతల్లో 2,000 చొప్పులు డబ్బులు జమ చేసింది. ఇప్పుడు 19వ విడత నిధులపైన కూడా కొత్త అప్డేట్ వచ్చింది. మరి రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఈ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే మోడీ పైసలు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, బిలియన్ అంటే పైసలు ఉన్నోళ్ళే పొందుతూ ఉండే వరకల మోడీ సార్ ఏం చేసిందంటే ఈ పైసలు పేద బడుగు బలహీన వర్గాలకి చెందాల, కానీ ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి కాదు అన్నటువంటి ముచ్చట. అందుకనే మనకు కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పలు రంగాలు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఎరువుల రాయితీ, విద్యుత్తు సబ్సిడీ వంటి పంటతో పాటు సహాయం అందిస్తోంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బు అందుతోంది. ఇప్పటి వరకు 18 విడతలుగా పెట్టుబడి సాయం ఇచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మన ఖాతాలలో డైరెక్ట్ పడతా ఉన్నాయి. ఇప్పుడు మోడీ పైసలు ఎప్పుడెప్పుడు పడాలనో డైరెక్టు మన ఖాతాలలో పడతా ఉన్నాయి. అది ఏ విధంగా పడతా ఉన్నాయి, కొంతమందికి అయితే మోడీ పైసలు రానోళ్ళు మాకు ఎందుకు వస్తలేవు అని ఆలోచిస్తున్నటువంటి విషయం. కానీ వాస్తవానికి కొన్ని నిబంధనలు, కొన్ని ప్రాబ్లాలు చేయబట్టి మోడీ పైసలు రావడం లేదు. అందరూ దయచేసి అసలు ఆ ప్రాబ్లాలు ఏంటి, అసలు ఏం చేస్తే మోడీ పైసలు వస్తాయి అనే విధి విధానాలు తప్పకుండా తెలుసుకోవాలి. పిఎం కిసాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 100% ఫండ్స్ అందించే పథకం. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 అందిస్తోంది. 3 విడతల్లో అంటే 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తుంది. డీబీటీ అంటే ఇప్పుడు ఏంది అంటే డీబీటీ ప్రభుత్వం టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ రైతులకు.
ఈడ మనం చేసే విషయం ఏముందయ్యా అంటే బ్యాంకు టు ఆధార్ లింకు వేయాలి. అది కంపల్సరీ. చూద్దాం ఇప్పుడు ఒకసారి. అయితే డబ్బులు డైరెక్ట్గా మన ఖాతాలలో పడుతున్నాయి. ఇప్పుడు 19వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నా కానీ పిఎం కిసాన్ అధికారుల వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధించిన సమయాన్ని చూడవచ్చు. వెల్లడించింది ప్రభుత్వం. సంబంధించిన సమయాన్ని చూడవచ్చు. ఒకవేళ మోడీ పైసలు మనకు రాకపోతే ఎందుకు అత్తలేవు ఏం కథ అనే విషయాన్ని కూడా చూడవచ్చు. ఇగో ఈ ఒక్క పని చేస్తేనే డబ్బులు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే 2000 అందుకోవాలంటే రైతులు ముఖ్యంగా ఇది వినాల్సిన విషయం ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అవగాహన కల్పించింది. ఈ క్రమంలోనే ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది 3 విధాలుగా అంటే పిఎం కిసాన్ ఫోల్డర్లో చేసుకోవచ్చు. లేకపోతే మనకు సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్ అంటే మీ సేవల అక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాంకులో కూడా చేసుకోవచ్చు. ఈకేవైసీ చేసుకుంటేనే డబ్బులు పడతాయి. ఇదే కాకుండా ల్యాండ్ వెరిఫికేషన్ ఏ ల్యాండ్ మీద అయితే మనం పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నామో ఆ ల్యాండ్ నంబర్ కూడా మనము ఈ పిఎం కిసాన్ ఫోల్డర్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటి అంటే బ్యాంకు టు ఆధార్ లింకు. మనకి ఏ బ్యాంకులో అయితే మోడీ పైసలు పడతా ఉన్నాయో దానికి ఆధార్ లింకు అనేది తప్పనిసరిగా చేయాలి. అది మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ 3 అప్డేట్లు అయితే మెయిన్ కంపల్సరీ చేయాలి. ఏది ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, భూ సమగ్ర సర్వే రిపోర్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసిండు కదా, మోడీ పైసలు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషను, ఇంకా మూడోది ఏదైతే ఉందో బ్యాంకు టు ఆధార్ లింకు. ఈ 3 సంపూర్ణంగా చేస్తే మోడీ పైసలు పొందుతాం. ఈడ మనకు ముఖ్యమైన విషయం ఏం చెప్పిందంటే మోడీ పైసలు పొందాలి. 18వ విడత కూడా పడనోళ్లకు ఆ 2000 ఈ 2000 కలిపి 4000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మోడీ సార్ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 12 కోట్ల పైచిలుకు రైతాంగానికి మోడీ పైసలు పొందేది ఉండే మొన్న. కానీ ఈ యొక్క ల్యాండ్ వెరిఫికేషను, ఈకేవైసీ ఈ కొన్ని ప్రాబ్లాల వల్ల ఏమైపోయింది అంటే చాలా మంది రైతులు చేసుకోలేరు. చేసుకోక ఏమైపోయింది, పైసలు పడలేదు. కాబట్టి ఈసారైనా తప్పకుండా మీరందరూ ఈ పనులు కంపల్సరీ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎందుకంటే అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ మోడీ పైసలు రావాలి. మోడీ పైసలతో పాటు చాలా కొత్త కొత్త పథకాలు మోడీ సారు మనకు పెడతా ఉన్నాడు. కాబట్టి అందుకని అందరం బాగుండి అందులో మనం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నా. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క అన్నదాత గ్రూపుల్లో షేర్ చేస్తారని కోరుకుంటూ తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి ప్రతి ఒక్క నా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.